వీడియో అయితే చూశారు కదా, చాలా సూపర్గా వచ్చింది. ట్రై చేయండి, నచ్చితే లైక్ కూడా చేయొచ్చు మీరు. ఓకే, ఇంట్రెస్ట్గా ఉంటే లాస్ట్ వరకు చూడండి, ఈజీగా చెప్తాను. ఓకే, ఫస్ట్ అయితే నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫాంట్ కూడా ఇచ్చాను, యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత వేరే రేషియోలో మీరు ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఉంది కదా, తర్వాత ఈ దీంట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు, మీకు ఐడియా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడైతే నేనైతే 16:9 రేషియో ల్యాండ్స్కేప్ది కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేనైతే మీకు అయితే డిస్క్రిప్షన్లో ఒక 15 సెకండ్ వీడియో అయితే ఇచ్చాను. అది ఈ వీడియో ఉంటుంది. దాని కింద మనం ఇంకో ఫోటో కూడా యాడ్ చేసుకుందాం. ఈ ఫోటో లింక్ కూడా ఇచ్చాను, సేమ్ ఉంటుంది. ఓకే, దీన్ని కిందికి తీసుకురండి, లాస్ట్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, జరిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం స్క్రోల్ చేయండి. ఇక్కడ స్క్రోల్ చేస్తారంటే ఇక్కడ చూసుకుంటే 7 సెకండ్ దగ్గర మనకు ఆ లీఫ్ అనేది మనకు ఇదైతే అవుతుంది కాబట్టి అక్కడ వచ్చి టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ నేనైతే మధు ఏదైనా సంథింగ్ నేను ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, పెట్టిన తర్వాత సైజ్లోకి వెళ్ళి ప్యూర్ సైజ్ అయితే ఎక్కువ పెట్టుకుంటున్నా. ఇక్కడ మనకు ఈ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రోబోట్ రెగ్యులర్ అని కనిపిస్తుంది మీకు. నేను డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను చెప్పాను కదా, ఆ ఫాంట్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. చాలా మంచి ఫాంట్, బాగుంటుంది. ఓకే, దాని అయితే యాడ్ చేసుకోండి. సరిగా కనిపించాలంటే కింద అయినా పైన పెట్టుకోండి, తర్వాత సెట్ చేసుకుందాం. కానీ ఇప్పుడు మళ్ళీ కింద ప్లస్ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. మీడియా సింబల్ మీద క్లిక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఒక ఫోటో ఇస్తాను, టెక్స్చర్ ఇమేజ్, ఈ ఇమేజ్ అయితే ఉంటుంది, దీన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేస్తే ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని లాస్ట్ వరకు అయితే పెట్టుకుందాం. పెట్టిన తర్వాత వీడియో ఉంది కదా, వీడియో కిందికి తీసుకురండి. బ్యాక్గ్రౌండ్ కింద బ్యాక్గ్రౌండ్ మధ్యలో పెట్టుకోండి. ఇక్కడ చూడండి పైన బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంది, దాని కింద మనకు టెక్స్ట్ ఉంటుంది, దాని కింద మళ్ళీ ఇంకో ఫోటో ఇచ్చాను చెప్పాను కదా, ఆ ఫోటో ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుందాం. కనిపిస్తలేదు లోగో, ఇక్కడ మనం క్రోమాకి యూజ్ చేయాలి. వీడియో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ క్రోమాకి ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి గ్రీన్ కలర్ తోటి. ఇక్కడ మనకు కీ కలర్ కనిపిస్తుంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. పెన్సిల్ ఐకాన్ ఉందా, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్గా ఈ ఏదైతే కనిపిస్తుందో మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. కరెక్ట్గా ఈ మనకు ఈ బ్లూ కలర్ ఏదైతే కనిపిస్తుందో దానిపైన పెట్టుకోండి. అయితే మనకు ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. దీన్ని కొంచెం తగ్గించుకోండి, ఒక 1400-1500 పెట్టుకోండి. 1600 పెడుతున్నాను ఇప్పుడు. చూడండి ఇలా వస్తుంది. కొంచెం అడ్జస్ట్మెంట్ బాగా చేసుకోండి, ఇలా రివీల్ అవుతుంది. చూడండి నైస్ కదా. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో మ్యూజిక్ ఇస్తాను, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. జై హింద్.